మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇవాళే ప్రారంభం కాబోతుంది. తెల్లాపూర్ టెక్నోసిటీలో అంతర్జాతీయ హంగులతో రాబోతున్న సరికొత్త ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా లాంచ్ అవుతోంది. అధునాతనమైన సౌకర్యాలు, విలాసవంతమైన లైఫ్ స్టైల్ కోసం ఓపెన్ స్పేస్ తో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రతిమా గ్రూప్ తో కలిసి మై హోమ్ గ్రూప్ సంయుక్తంగా లాంచ్ చేస్తోంది. ఇప్పటికే పలు విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టిన మై హోమ్ గ్రూప్ 25 ఎకరాల విస్తీర్ణంలో 81% ఓపెన్ స్పేస్ ప్రాజెక్టుగా అక్రిదను డెవలప్ చేయబోతోంది. ఈ సంస్థ మొత్తం ఈ ప్రాజెక్టులో 12 హై రైజ్ టవర్స్ ను నిర్మించబోతున్నారు. G+39 అంతస్తులో మొత్తం 3780 ప్రీమియం ఫ్లాట్స్ ను అత్యంత సుందరంగా ముస్తాబు చేయబోతోంది మై హోమ్ గ్రూప్. అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మై హోమ్ అక్రిదా లాంచ్ ఎన్ని గంటలకు ఉంటుంది? ఈ ప్రాజెక్టు స్పెషాలిటీస్ ఏంటి? ఝాన్సీ, మరికొద్ది సేపట్లో ఈ అక్రిదాకు సంబంధించి సేల్స్ బుకింగ్ అన్నింటినీ కూడా ఓపెన్ చేయనున్నారు. ప్రధానంగా టెక్నోసిటీలో, తెల్లాపూర్ టెక్నోసిటీలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో అనేక కొత్త అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా ఎక్కువ స్పేసియస్గా ఈ నిర్మాణం ఉంటుంది. మనం చూడొచ్చు, ఇక్కడే మై హోమ్ సయూక్ కానీ, అదేవిధంగా మై హోమ్ అవలీ కానీ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయి, ఇవి G+39 ఫ్లోర్ మై హోమ్ సయూక్. అదేవిధంగా దీని పక్కనే ఆనుకొని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్లో మై హోమ్ అక్రిదా రానుంది. ఆ పక్కన మనం నిర్మాణంలో ఉండేటువంటి టవర్స్ చూడవచ్చు, అది మై హోమ్ అవలీకి సంబంధించి. అదేమో G+46 ఫోర్స్ అది ఉంటుంది. మొత్తం కూడా ఈ ప్రాంతానికి సంబంధించి చాలా ఎక్కువగా డెవలప్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా క్లియర్గా ఎక్కువగా ఓపెన్ స్పేస్ ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇటు దీనికి సంబంధించి బుకింగ్స్ అన్నింటినీ కూడా స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ రోజు బుక్ చేసుకున్నటువంటి వాళ్లకు మొత్తంగా SFT 7400 ఉంటే ఈరోజు 7200 చొప్పున SFTని అమ్మడానికి సిద్ధం చేశారు. అందుకు తగినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా క్లియర్ చేశారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా దాదాపు 25 ఎకరాలు ఉంటుంది. చాలా విలాసవంతమైనటువంటి పద్ధతుల్లో వీటి నిర్మాణం జరుగుతుంది. ఈ 25 ఎకరాల్లో సంబంధించి 12 టవర్స్ వస్తాయి. ఈ 12 టవర్స్లో దాదాపు 3780 ఫ్లాట్స్ నిర్మాణం జరగనుంది. వాటన్నిటిని కూడా ఈరోజు సేల్స్కి పెట్టనున్నారు. మొదటి దశలో 6 టవర్లను నిర్మాణం చేస్తున్నారు. మనం చూడొచ్చు, లేఅవుట్ ప్లాన్ చూడొచ్చు, ఎంత ఓపెన్గా ఉంది అనేది, ఎంత ఓపెన్ స్పేస్ ఉంది, ఏ విధంగా ఆ నిర్మాణాలు జరుగుతాయి, ఆ టవర్స్ ఎట్లా ఉన్నాయి అనే దాన్ని పూర్తి వివరాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూస్తే చాలా లగ్జరీగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా, ఇక్కడ ఈ కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో మొత్తం ఈ ఫెసిలిటీస్కు సంబంధించి చాలా మంచి ఫెసిలిటీస్, గతంలో కంటే ఇంకా కొంత బెటర్ ఫెసిలిటీస్ వచ్చే విధంగా చూడడంతో పాటు గ్రీనరీకి పెద్దపీట వేస్తున్నారు. మై హోమ్ సంస్థ ఎక్కడ నిర్మాణం చేసినా కూడా గ్రీనరీకి మంచి పెద్దపీట వేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అనేక ఎమ్యూనిటీస్ని కల్పిస్తున్నారు. ఇందులో వాక్వే కానీ, అదేవిధంగా సైకిల్ ట్రాక్ కానీ, సీటింగ్ జోన్ కానీ, యోగాకు సంబంధించినటువంటి, మెడిటేషన్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా లాన్స్ కానీ, టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టులు, చిల్డ్రన్స్కు ప్రత్యేకంగా ప్లే ఏరియా ఉండడం కానీ, ఈ విధమైనటువంటి అనేక ఫెసిలిటీస్ ఉంటున్నాయి. స్విమ్మింగ్ పూల్స్, క్రికెట్, టెన్నిస్, ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా కల్పిస్తున్నారు. వీటన్నింటికి తోడు ప్రత్యేకంగా ఎక్కడ నిర్మాణం చేసినా మై హోమ్ సంస్థ నిర్మాణాలకు సంబంధించి పక్కా వాస్తు ఉండే విధంగా ఈస్ట్ మరియు వెస్ట్ ప్లాట్స్ అన్నీ వచ్చే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఆ విధమైనటువంటి నిర్మాణం ఉంటుంది. ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీగా అవతరించనుంది. ఇందులో ప్రత్యేకంగా క్లబ్ హౌస్ల నిర్మాణం కూడా, చాలా పెద్ద క్లబ్ హౌస్ల నిర్మాణం, అవసరమైనటువంటి
అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ చాలా లగ్జరీ లైఫ్ను అందించే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈ ప్రాంతానికి చాలా మంచి కనెక్టివిటీ ఉంది. ఇటు ఔటర్ రింగ్ రోడ్డు కానీ అదేవిధంగా ఐటీ ఏరియాలు కానీ చాలా దగ్గర 10 మినిట్స్ టైంలో అక్కడికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 35 నిమిషాల్లో ఇక్కడ నుంచి ఆ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. మనం మిగతా ప్రాంతాల్లో చూస్తే రోడ్లు ఇబ్బందులు ఉండడం కానీ కొన్ని జంక్షన్లలో ట్రాఫిక్ ఉండడం కానీ ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఈ తెల్లాపూర్ టెక్నో సిటీకి సంబంధించి అలాంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ నిర్మించినటువంటి ఇప్పటికే నిర్మించి అదేవిధంగా కొన్ని నిర్మాణాలు పూర్తయినటువంటి ఈ ప్రాంతాలలో చాలా వేగంగా వెళ్ళడం కోసం అన్నీ కూడా 100 ఫీట్స్ రోడ్లు ఉన్నాయి. దాని ద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలు ఇట్లా రోడ్లు కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి చాలా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పుకోవచ్చు. దానికి తోడు మై హోమ్ ఇప్పటికే అనేక ప్రాజెక్టులను ఎంతో విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టును చేపట్టి సేల్స్ను ఈరోజు ప్రారంభం కానుంది. మరికొద్ది సేపట్లో సేల్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.